నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి వినుత పై డ్రైవర్ని దారుణ హత్యంగా చంపిన కేసులో జనసేన ఇన్ఛార్జి వినుత, ఆమె భర్త ఇద్దరు కూడా వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురుని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆమెను, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏమిరంటే వినుత అనే ఆయన ఎందుకు అలా చంపాల్సి వచ్చింది ఏమనేది చూసుకుంటే, ఆమె వ్యక్తిగత విషయాలు బయట వాళ్ళకు చెప్తున్నారని తెలుసుకొని డ్రైవర్ని డ్యూటీ నుంచి మానిపించేశారు. మానిపించిన తర్వాత అతను కొన్ని విషయాలు ఇంకా బయట చెప్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా బయటకు చెప్తున్నారనే ఉద్దేశంతో భార్యాభర్త ఇంకా ఇద్దరు కలిసి అతని పేరు, డ్రైవర్ పేరు శ్రీనివాసులు ఆలియాస్ రాయుడు అంట, 22 సంవత్సరాలంట. వినుత, ఆమె భర్త చంద్రబాబు కలిసి మరో ముగ్గురు వ్యక్తుల సహకారంతో అత్యంత కిరాతకంగా అతన్ని హింసించి గొలుసుతో గొంతు నులిమి చంపేశారంట. ఆనవాళ్ళు మిగలకుండా చేసేందుకు పక్క రాష్ట్రంలోని చెన్నైకి మృతదేహాన్ని చెన్నైకి తరలించారంట. చూడండి మరి అది ఏం పరిస్థితి చూడండి, వాళ్ళు ఎంత చేశారో ఏమో వాళ్ళు. అతను కిరాతకంగా అతను హింసించి గొలుసుతో గొంతుతో నిలిమి మొబ్బి పెట్టారంట. ఆనవాళ్ళు మిగలకుండా చేసేందుకు పక్క రాష్ట్రంలోని చెన్నైకి మృతదేహాన్ని తీసుకెళ్ళి ఓ నదిలో పడేశారంట. చూడండి, ఇక్కడ చంపేసి అక్కడ తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత, ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురు కలిసి అతన్ని కిరాతకంగా చంపేశారు. చంపేసి చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ పడేశారంట. చూడండి, పక్క రాష్ట్రంలోని చెన్నైకి మృతదేహాన్ని తీసుకెళ్ళి నదిలో పడేశారంట. సీసీ ఫుటేజీల ద్వారా లభించిన ఆధారాలను బట్టి భార్యాభర్తలే ప్రధాన నిందితులుగా చెన్నై పోలీసులు గుర్తించి మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. స్థానికంగా తీవ్రం కలకలం రేపుతున్న ఈ ఘటన చూడండి. ఈయన జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినుత అంట. స్వగ్రామం వచ్చి రేణుగుంట. మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయమైన బంగారపాలెం చెందిన కోట చంద్రబాబు నాయుడు అంట. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట వాళ్ళిద్దరూ. అయితే ఈ జనసేన పార్టీలో వీళ్ళు చేసిన ఈ పనికి మన పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద బహిష్కరణ వేసేశారండి. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపారు అనగానే ఇమ్మీడియట్లీ ఆలోచించలేదండి. అది మన జనసేన వాళ్ళకు, పవన్ కళ్యాణ్ గారికి ఇదొక దాన్ని నాన్సడు. చాలామందిని అట్లాగే చేస్తారు. జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎలుగులోకి వస్తున్న పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని, టీడీపీని నిలదొక్కుండే పార్టీకి ఎంత పని చేసినా కానీ జనసేనలో ఉండే గొప్పతనం ఏమిటంటే, తప్పు చేసిన ఎవరైనా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. టీడీపీలో కొద్దిగా ఉంది, తప్పు చేస్తే సరిదిద్దే అవకాశం ఉంది. వాళ్ళని పార్టీ సస్పెండ్ చేసే అవకాశం కూడా టీడీపీలో కొద్దిగా ఉంది. అయితే టీడీపీలో కంటే కూడా జనసేనలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తీసుకుంటారు. దీన్ని వినూతపై జనసేన బహిర్గత వేటేసింది. ఇమీడియట్లీ కేసు పడంగానే చూడలేదు,
ఇమ్మీడియట్లీ వాళ్ళను పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పారు. కానీ వినుత అనే ఆయమ పార్టీలో చురుకైన పాత్ర. ఆయమ బొట్టు బాగా ఒక తెలుగు మహిళ లెక్క ఉంటుంది ఆయన. కానీ జనసేన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కూడా వినుత. ఆయన మీద ఏం నేర ఆరోపణలు ఇంతవరకు లేవు. అయినా ఆయన చేసిన తప్పుకు జనసేన పార్టీ నుంచి బహిష్కరించింది. అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. టీడీపీలో కూడా బహిష్కరిస్తారు కానీ వెనుక పక్క నుంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటారు పార్టీ తరఫున. కాబట్టి టీడీపీలో కూడా ఇంత వేగంగా చర్యలు తీసుకుండే అలవాటు లేదు, కానీ జనసేనలో అలవాటు ఉంది. టీడీపీలో కూడా బంగారపాలెం ఎమ్మెల్యే ఒక అతను ఏదో ఈడో రాగానే అతని పార్టీని సస్పెండ్ చేశారు. కానీ కొన్ని పార్టీ పరంగా అతనికి చేయాల్సినవి కొన్ని చేస్తూ ఉండాలి. అట్లా కొంతమంది ఇప్పుడు టీడీపీలో కూడా అంత చురుకుగా లేదు. జనసేనలో అయితే ఇమ్మీడియట్లీ ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీలో ఎత్తుకుంటే తప్పు చేసినా సస్పెండ్ చేయరు, ఏం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏమన్నా చేసుకో, పార్టీలో ఉంటే చాలు అనేది లెక్క ఉంటుంది. అనంతబాబు గారు చూడండి, ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ జైలు బెయిల్ రాగానే మళ్ళీ అతని దగ్గర తీసుకొని పార్టీ కార్యకలాపాలు అప్పచెప్పారు. అది వైఎస్ఆర్సీపీలో ఉండేది. ఇంక వైఎస్ఆర్సీపీలో అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసే అలవాటు వైఎస్ఆర్సీపీలో లేదు. మన ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి మీద వివేకానంద రెడ్డి గారు కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని ఎఫ్ఐఆర్లో కేసు అయింది. సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళ నాన్నగారి మీద కేసు పెట్టారు. అయినా వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు వైఎస్ఆర్సీపీ. అంటే ఏం తప్పులు చేసినా కూడా వాళ్ళను పెద్దగా ఏం పట్టించుకోదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఆ అలవాటు లేదు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు జనసేన పార్టీకి, టీడీపీకి, వైసీపీకి ఉన్న తేడాలు మీకు చెప్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్గా తీసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టడు. కాబట్టి ఈ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి వినుతతో పాటు ఆమె భర్త మరో ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు. అది తెలియగానే జనసేన వాళ్ళ మీద బహిష్కరణ వేసి పార్టీకి దూరంగా ఉండమని చెప్పి కూడా వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇది మన 3 పార్టీలలో. ఎందుకంటే ఈ జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఇంకా 20 మంది 20 నియోజకవర్గాల మీద కన్నేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీని వైసీపీని నిలదొక్కోవాలా పార్టీ అంటే ఇలాంటి సీరియస్గా తీసుకోవాలా. జనాలలో కూడా జనసేన అంటే తప్పు చేస్తే దాని మీద ఒప్పించరు అనే చూసుకుంటాం. వైసీపీ పాలనలో తప్పులు చేసి బూతులు తిట్టి ఆడవాళ్ళను అవమానంగా మాట్లాడినా కూడా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అనంతబాబు గారి మీద తీసుకోలేదు, ఇంకా చాలామంది కొడాలి నాని గారి మీద తీసుకోలేదు, రోజా గారి మీద తీసుకోలేదు, ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. ఎందుకంటే బూతులు తిట్టడం, ఆడవాళ్ళను అవమానించడం. నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ అని లోకేష్ గారి పుట్టుక గురించి వల్లభనేని వంశీ గారు మాట్లాడితే దాని మీద కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే జనసేనలో ఉండకూడదు అని బహిష్కరించి వేశారు. ఎగ్జాంపుల్ ఎందుకు, ఈయన మన జానీ మాస్టర్ గారు చూడండి, అతను ఏదో ఎలిగేషన్ వస్తే ఇమ్మీడియట్లీ పార్టీని సస్పెండ్ చేశారు జానీ మాస్టర్ గారిని. అదే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. జనసేన పార్టీకి ఇది ప్రజల్లో కూడా ఒక మంచి పాజిటివ్ వస్తుంది. పార్టీలో తప్పు చేసిన వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి తెలుగుదేశానికి, వైసీపీకి, జనసేనకు ఉన్న తేడాను గమనించమనేదే ప్రజలను కోరుతున్నా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.